అనంతపురంలోని శారదానగర్లో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా రామగిరి డిప్యూటీ తహసీల్దార్ భార్య, కుమారుడు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. 3.5 ఏళ్ల బాలుడు సహర్షను తల్లి అమూల్య గొంతు కోసి చంపింది. కుమారుడిని హత్య చేశాక ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కర్నూలు జిల్లాకు చెందిన అమూల్యకు తాడిమరి ప్రాంతానికి చెందిన రవితో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 3.5 ఏళ్ల సహర్ష అనే బాలుడు ఉన్నాడు. కొంతకాలంగా కుటుంబ కలహాలతో తరచూ గొడవ పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. కుమారుడిని చంపి తాను ఆత్మహత్య చేసుకుందా లేక హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం పట్టణ డీఎస్పీ శ్రీనివాసరావు క్లూస్ టీం ద్వారా ఘటనాస్థలిని పరిశీలించారు. అమూల్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతపురం టౌన్ జేఎన్టీ దగ్గర రిజిస్టేజ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 303లో ఒక అమ్మాయి హ్యాంగ్ చేసుకుని ఒక పిల్లవాడు చనిపోయారని చెప్పి సమాచారం వచ్చింది. దాని మీద ఇక్కడ మా సయ్య గారు మేము వచ్చేసి విజిట్ చేసాం. ఇక్కడికి వచ్చి చూస్తే ఆమె భర్త ఈరోజు మార్నింగ్ 10:30కి 10 ప్రాంతంలో ఆఫీస్కి వెళ్ళాడు. అతను డిప్యూటీ తహసీల్దార్గా రామగిరిలో పనిచేస్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఈరోజు ఈవినింగ్ 6 చిల్లర ఆ ప్రాంతంలో వచ్చాడు. అతను వచ్చి తలుపు కొడితే ఎవరు తలుపు తీయకపోవటం వలన కిందకి వెళ్ళి చూసుకొని పిల్లలు కింద ఏమైనా ఉన్నారని చూసుకుంటే కింద లేనందువల్ల మళ్ళీ పైకి వస్తే పైన చెప్పల్స్ అవి కనపడినాయి. దాంతో అనుమానం వచ్చేసి ఆ పక్కన ఈ ఇంటి ఓనర్ని అలానే ఈ పక్కన నైబర్స్ని ఈలోగా వచ్చిన మా కానిస్టేబుల్ సమక్షంలో మెయిన్ డోర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్తే లోపల సెకండ్ బెడ్రూమ్లో కూడా బోల్డ్ చేసింది. ఆ బోల్డ్ చేసిన డోర్ని కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చిన్న పిల్లవాడు నెక్ కట్ అయి ఉంది. చాకు కూడా పక్కనే ఉంది. అలానే ఈ అమ్మాయి వచ్చేసి ఎవరైతే బండ మీద అమూల్య డిసీజ్డ్ అమ్మాయి ఉందో 30 years ఆ అమ్మాయి వచ్చి అక్కడ ఉన్న ఒక చైర్ మీద చిన్న స్టూల్ వేసుకుని ఆ స్టూల్ ద్వారా పైకి సీలింగ్ ఫ్యాన్కి శారీతో ఊరేసుకుని ఉంది. సో ఏదైనా వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇది ఇలా జరిగింది అని చెప్తే మేము దాని మీద తదుపరి విచారణ చేయగలం.